పూరి, ఆనియన్, పానీ అండ్ బఠానీ అల్లం. ఇది కొంచెం పూరీలు తిన్నాక కొంచెం చాట్ కూడా చేస్తాను, అందుకోసం ఇవి ఫ్లేక్స్, కార్న్ఫ్లేక్స్. దిస్ ఇస్ ద చాట్. ప్రణవి దా. బఠానీలు పచ్చి 4 బంగాళదుంపలు పెట్టుకున్నాను. టుడే విల్ పానీపూరి. మనం ఈరోజు పానీపూరి చేసుకున్నాం. కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇది పానీపూరి రసం పానీ చేసుకోవడానికి. మా పిల్లలు మంట ఎక్కువ తినరండి, అందుకని 1.5 అంటే కాలు అంటే ఇక్కడ పావు అన్నట్టు. స్పూన్ పాప చేతిలో ఉన్నాడు, కనిపించేసరికి కింద పడిపోయి. చింతపండు, రెడీ అయిపోయింది. దీనిలో కొంచెం మనకి ఎంత పని కావాలో కలిపేసుకుని బౌల్లోకి తీసుకుందాం. సన్నగా కోసేసుకున్నాం. ఉల్లిపాయ కొంచెం సన్నగా కోసేదాన్ని, ఈరోజు పేషెన్స్ లేకుండా ఇట్లా తయారైంది. కొంచెం పెద్ద చెప్పు, విడిగా ఇంకొంచెం చిన్నగా కోసేదాన్ని, ఈరోజు పేషెన్స్ లేకుండా ఇలా కోసేసాను. చిన్నగా బాగుంది. ఇందులో ఇలా కనిపిస్తుంది కానీ యాక్చువల్లీ సైజ్ ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాయి. కొంచెం ఆయిల్ వేసుకుని ఇందులో బాండీలో వేసేసుకున్నాయి. దీనిలో ఉడకబెట్టిన బంగాళదుంపలు కూడా వేసేసుకున్నాం. ఉడకబెట్టిన బఠానీలను ఉడకబెట్టిన బంగాళదుంప, హిమాలయ సాల్ట్,
నేను విడిగా కారం వేయట్లేదండి, ఇందులోనే ఎండుమిరపకాయలు వేసుకుని పట్టించేసుకున్నా. గరం మసాలా అది, ధనియాలు, చెక్క, మొగ్గ అన్నీ వేసేసుకుని పట్టించేసేసుకున్నాను. అదే వేసుకుంటున్నాను. ఒక 2 to 3 minutes కుక్ అయితే చాలు. ఉడికిందండి, సరిపోద్ది. ఇంకా దించేసుకుందాం. పూరి, ఆనియన్, పానీ అండ్ బఠానీ, అల్లం. ఇది కొంచెం పూరీలు తిన్నాక కొంచెం చాట్ కూడా చేస్తాను, అందుకోసం ఇవి ఫ్లేక్స్, కార్న్ ఫ్లేక్స్. దిస్ ఇస్ ద చాట్. ప్రణవి దా, ప్రణవి టేస్ట్ చేస్తుంది. బాగుంది. సూప్ కొంచెం ఎక్కువ, అంటే కారం ఎక్కువైందా? ఈ సూప్ ఎక్కువ పోసేసానా? పూరి సూపర్ మమ్మీ. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరు కూడా చేసుకొని తినండి, బాగానే ఉంటుంది ఇంట్లోనే. మేము ఇక్కడ బెంగళూరులో బయట తిన్నాము, ఎందుకంటే నచ్చదు ఇక్కడ ఫుడ్ త్వరగా. మన దగ్గర నుంచి వచ్చిన వాళ్ళకి అస్సలు నచ్చదు ఇక్కడ ఫుడ్. టైం పట్టింది నచ్చాలంటే. రైస్ బాతులు మాత్రం బాగుంటాయి, సూపర్ ఉంటాయి. ఇక్కడ వచ్చేసరికి మధ్యాహ్నం, ఉదయం అయితే రైస్ బాతులు తింటారు, మధ్యాహ్నం ముద్ద, అండ్ సాయంత్రం వచ్చేసరికి చపాతి. ముద్ద అంటే రాగి ముద్ద. బాయ్ బాయ్. పానీపూరి అయితే సూపర్.